మహారాజా, నాపై దయ చూపండి. నేను పరమ పవిత్రుడును. ఈ వర్తకుడి ఇంట్లో నేను ఎలాంటి దొంగతనం చేయలేదు. రాత్రివేళ నేను వీధి గుండా నడుచుకుంటూ వెళ్తుంటే ఈ భటులు నన్ను అనవసరంగా బంధించి ఇక్కడికి తీసుకొచ్చారు ప్రభు. నేను నిర్దోషిని. మహారాజా, వీడు పచ్చి అబద్ధాలాడుతున్నాడు. నిన్న రాత్రి నా గది కిటికీ గుండా ఈడు లోపలికి దూకడం నిన్న కళ్ళారా చూశాను. నా పెట్టెలో 100 బంగారు నాణేల్ని ఈడే దొంగిలించాడు. ఈడిని కఠినంగా శిక్షించండి ప్రభు. ఆగండి, మీరిద్దరూ వాదించుకోవాల్సిన అవసరం లేదు. మన రాజ్యసభలో సత్యమేదో అబద్ధమేదో తేల్చడానికి కాలయాపన చేయాల్సిన పని లేదు. ఇదిగో, ఇక్కడ ఉన్న సత్యదర్పణమే ఇందుకు సాక్షి. అందుకే ఓ దొంగ, నువ్వు ఆ అద్దం ముందు నిలబడి నువ్వు అన్న మాటలను మరోసారి చెప్పు. నేను ఈ వర్తకుడి ఇంట్లో దొంగతనం చేయలేదు. ఇది ముమ్మాటికి నిజం.